హాయ్ వెల్కమ్ టు మన రాయలసీమ రివ్యూ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8లో మూడవ వారం ఎలిమినేషన్ జరిగింది. బిగ్ బాస్ సీజన్ 8లో మూడవ వారం అభయ్ ఎలిమినేట్ అయినట్టుగా పూర్తిగా సమాచారం ఉంది. బిగ్ బాస్ సీజన్ 8లో మూడవ వారం 8 మంది నామినేట్ అయ్యారు. అందులో యష్మి గౌడ, పృథ్వీ, ప్రేరణ, నైనిక, మణికంఠ, విష్ణుప్రియ, సీత మరియు అభయ్ క్లాన్ చీఫ్గా ఉండి కూడా సెల్ఫ్గా నామినేట్ అయ్యాడు. సెల్ఫ్గా నామినేట్ అయిన తర్వాత కూడా ఈ వారం తన ఆట తీరు మెరుగుపరుచుకోకపోగా, సరిగ్గా ఆడకపోగా అందరినీ నిరుత్సాహపరిచాడు. బిగ్ బాస్ పైన ఇష్టమైన రీతిలో జోకులు వేసి ఇక్కడ ప్రేక్షకుల తిరస్కారానికి గురయ్యాడు. క్లాన్ చీఫ్లుగా ఎన్నికైన నిఖిల్ ఇంకా అభయ్లను ఇద్దరిలో ఎవరో ఒకరు సెల్ఫ్ నామినేట్ అవ్వాలని బిగ్ బాస్ అడిగినప్పుడు ఇక అభయ్ అయితే తన అభిప్రాయాలు చెప్తూ, నిఖిల్ నువ్వు 2 వారాలుగా నామినేట్ అవుతూ ప్రేక్షకుల ఓటింగ్తో బయటపడుతున్నావు, నేనైతే ఒక్కసారి కూడా నామినేట్ అవ్వలేదు. ఇక నామినేట్ అయ్యి ప్రేక్షకుల్లో నా స్థానం ఏంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నా సత్తా ప్రేక్షకుల అభిమానం ద్వారా నేను ఈ ఎలిమినేషన్ నుంచి బయటపడి నా సత్తా ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి నేను సెల్ఫ్గా నామినేట్ అవ్వాలని అనుకుంటున్నాను అని నిఖిల్ని కాంప్రమైజ్ చేసి అభయ్ అయితే సెల్ఫ్గా నామినేట్ అయ్యాడు. సెల్ఫ్గా నామినేట్ అయ్యాడు అనే మాట అలా ఉంచితే గేమ్ ఆడడంలో మాత్రం తన ఫోకస్ అయితే సరిగ్గా పెట్టలేదు. సెల్ఫ్గా నామినేట్ అయిన అభయ్ బాగా గేమ్ ఆడాల్సింది పోయి ప్రతి టాస్క్లోనూ చేతులు ఎత్తేసి కాళ్ళు మాత్రం ఊపుకుంటూ కూర్చున్నాడు. చీఫ్గా తాను ముందుండి టీంను నడిపించాల్సింది పోయి రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోయి అక్కడ ఆడపిల్లలు వీరోచితంగా సింహాలు మాదిరిగా పోట్లాడుతూ ఉన్నా కూడా హ్యాపీగా సీట్లో కూర్చొని దర్జాగా వాళ్ళని చూశాడు తప్పితే గేమ్ ఆడాలని ఎందుకు అభయ్ కనిపించలేదో, సరిగా ఆట ఆడకపోవడమే కాదు ఆ ఆడవాళ్ళు కానీ మణికంఠ కానీ పోరాడి తెచ్చిన గుడ్లను కూడా కాపాడలేక చేతులెత్తేసి వాళ్ళు ఏమైనా చేసుకొని అని గాలికి వదిలేసినట్లు వదిలేశాడు. ఇక్కడ మణికంఠ తనకు బాడీలో స్ట్రెంగ్త్ లేకపోయినా, ఫిజికల్గా స్ట్రెంగ్త్ లేకపోయినా తన 100% ఎఫెక్ట్నిచ్చి ఆడాలని అనుకున్నాడు. కానీ అబ్బాయి మాత్రం అలాంటి ప్రయత్నం ఏదీ చేయలేదు. ఇక్కడైతే సీరియల్ బ్యాచ్ పైన ప్రేక్షకులకి చాలా వ్యతిరేకత ఉంది. ఇక్కడ పృథ్వీని కానీ యష్మిని కానీ చాలామంది హేట్ చేస్తుంటారు. ఇక్కడ సోనియా అయితే ఎక్కువ ఉంటుంది. కానీ సోనియా ఈ వారం ఎలిమినేషన్లోకి రాలేదు. కాబట్టి వాళ్ళు యష్మి కానీ పృథ్వీ అయితే సైకో పృథ్వీ కానీ వెళ్ళాలని చాలామంది అనుకొని ఉంటారు. కానీ అభయ్ అయితే తన గేమ్ ప్లాన్తో తను గేమ్ సరిగ్గా ఆడకపోవడంతో వాళ్ళిద్దరూ బతికిపోయి అభయ్ అయితే ఎలిమినేట్ అయిపోయాడు. ఇక్కడ బిగ్ బాస్ని కూడా పూర్తిగా అవమానించాడు. బిగ్ బాస్ని అవహేళన చేస్తూ మాట్లాడాడు. అవహేళన చేసి మాట్లాడాల్సినంత అవసరం అయితే లేదు. ఒకసారి జోక్ చేయొచ్చు, రెండోసారి జోక్ చేయొచ్చు, కానీ పదే అది కంటిన్యూ చేశాడు. ఇక అది కంటిన్యూ చేసే ముందు ఒక్కటి తను ఆలోచించుకొని ఉండాలి. బిగ్ బాస్లోకి వచ్చే ముందు ప్రతి విషయం పైన తను చదివి అగ్రిమెంట్ రాసుకొని వచ్చుంటాడు. అలాంటప్పుడు బిగ్ బాస్ను పదే వ్యతిరేకించడం కథ అటుంచితే పూర్తిగా ఏదో తీవ్రమైన పదజాలాలనే వాడాడు బిగ్ బాస్ పైన. బిగ్ బాస్ తన ఇంట్లో తన పెళ్ళాం కొట్టినప్పుడు ఆ కసి మన మీద తీర్చుకోవడానికి ఇలాంటి రూల్స్ పెడుతున్నాడు అనే పదాలు కూడా అతను అభయ్ హౌస్మేట్స్తో మాట్లాడాడు. ఇలాంటి ప్రయత్నాలు బిగ్ బాస్కి కోపం తెప్పించుండొచ్చు. కానీ ప్రేక్షకులకు మాత్రం ఆ ఆడవాళ్ళంతా భీకరంగా పోరాడుతూ ఉన్నా కూడా తను అలా కూర్చోవడం ఏంటి అనే అసహ్యమైన భావన తెచ్చుకున్నాడు అభయ్. అందుకే ఈ వారం ప్రేక్షకులు తమ ఓట్లతో అభయ్ని తిరస్కరించారు అని అయితే నాకు అనిపిస్తోంది. ఎప్పుడైనా నామినేషన్లోకి వచ్చినప్పుడు పృథ్వీ లీస్ట్లో ఉంటాడు. కానీ ఇక్కడ అభయ్ అయితే ఈసారి లీస్ట్లోకి రావడమే కాదు, పూర్తిగా ఎలిమినేట్ కూడా అయిపోయాడు. సీరియల్ బ్యాచ్ని కాపాడడం కోసం ఎవరో ఒకరు సాక్రిఫైస్ చేస్తూ ఉంటారు ప్రతి వారం. కానీ ఇక్కడ సాక్రిఫైస్ అయితే ఏం లేదు. తన ఆట తీరుతో మాత్రం అభయ్ ఈసారి ఎలిమినేషన్ అయ్యాడు. ఇది మనకు ముందుగా అందిన సమాచారం ప్రకారం శనివారం ఎపిసోడ్ ముగిసిన తర్వాత పూర్తిగా అందిన సమాచారం ప్రకారం అభయ్ అయితే ఎలిమినేట్ అయ్యాడు. ఇది అభయ్ ఎలిమినేషన్కి సంబంధించిన ముందస్తు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి నా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. నా ప్రతి ఒక్క వీడియోను మీకు పూర్తిగా అప్డేట్కి రావడం కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన రాయలసీమ రివ్యూ ఛానల్.